హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి. ఈరోజు మనం ఓ మై జాను 4th పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? బావా బావా ఏంటి ఈ రక్తం అంటూ షూ మీద రక్తం చూపించాడు హర్ష. సూర్య తన షూ చూసుకున్నాడు. రక్తం ఉంది. సూర్యకు కూడా అర్థం కాలేదు తన షూ మీదకి రక్తం ఎలా వచ్చిందో. సూర్య 5 నిమిషాలకు ముందు తను ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో గుర్తు చేసుకున్నాడు. హర్ష, ఇక్కడ ఒక ట్రక్ ఆగింది కదా కంటైనర్తో అన్నాడు సూర్య. అవును, అయితే ఏంటి అన్నాడు హర్ష. అది కాదురా, నేను ట్రక్కుకి ఆనుకొని ఉన్నాను. ఆ కంటైనర్లో ఏదో ఉంది, అందుకే అప్పుడు అంటుకొని ఉంటుంది అన్నాడు సూర్య. హర్ష కూడా కంగారు ఆపుకుని షూ మీద ఉన్న రక్తం చేయితో తాకి చూశాడు. బావా, ఇది మనిషి రక్తం బావా అన్నాడు హర్ష. ఎలా చెప్పగలవురా అన్నాడు సూర్య. బావా, నేను డాక్టర్ని అని మర్చిపోయావా అన్నాడు హర్ష. అవును కదా, సరే వెంటనే ఆ ట్రక్ని ఫాలో అవ్వు అన్నాడు సూర్య. సూర్య, హర్ష ఆ ట్రక్ని ఫాలో అవుతారు. అది స్పోర్ట్స్ కార్. ట్రక్ చాలా దూరంగా వెళ్ళినా చాలా ఈజీగా క్యాచప్ చేశారు. పోలీసులు కూడా ట్రక్ చేస్తున్నారు. సూర్యనే ట్రక్ని ఫాలో అవుతున్నప్పుడు పోలీసులకు కాల్ చేసి జరిగింది చెప్పాడు. ఒక పక్క పోలీసులు, ఇంకొక పక్క హర్ష, సూర్య. ట్రక్ డ్రైవర్ మాత్రం అస్సలు ఆగడం లేదు. అడ్డు వచ్చిన కార్లను గుద్దుకుంటూ పోతున్నాడు. చాలా ప్రమాదాలు చేస్తున్నాడు. హర్ష, కారును ట్రక్ దగ్గరికి పోనివ్వు అన్నాడు సూర్య. నువ్వు చెప్పేది అర్థమైంది బావా, కానీ అలా చేస్తే చాలా ప్రమాదం బావా, ఇంకోసారి ఆలోచించు అన్నాడు హర్ష. సూర్య వినకపోవడంతో కార్ని ట్రక్ దగ్గరికి పోనిచ్చాడు హర్ష. ట్రక్ డ్రైవర్ చూసేలోపు సూర్య ట్రక్ పట్టుకొని వేలాడుతూ ట్రక్లోకి వెళ్ళి డ్రైవర్ పక్కన ఉన్నవాడికి ఒక పంచ్ ఇచ్చాడు. సూర్య వాడిని బయటపడేశాడు. ట్రక్లోకి ఎలానో చేరి డ్రైవర్ని ట్రక్లోనే బాగా కొట్టి ట్రక్కునే ఆపాడు. సూర్య వెంటనే కిందికి దిగి కంటైనర్ని ఓపెన్ చేశాడు. అంతే, సూర్య కంటైనర్లో 30 నుండి 50 మంది అమ్మాయిలు ఉన్నారు. అందరినీ సంకెళ్లతో కట్టేశారు. అప్పుడే అక్కడికి వచ్చి చూసిన పోలీసులు, హర్ష అది చూసి వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 3 నుండి 4 అంబులెన్స్లు కూడా వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అందరి అమ్మాయిలను పోలీస్ అంబులెన్స్లలో ఇంకా కార్లలో ఎక్కిస్తున్నారు. వాళ్ళకి సూర్య, హర్ష కూడా హెల్ప్ చేశారు. ఇంకొంతమంది అమ్మాయిలను పోలీస్ కార్లో తీసుకొని పోయారు హాస్పిటల్కి. కొంతమంది కానిస్టేబుల్స్, ఎస్ఐ, సూర్య, హర్ష మాత్రమే అక్కడ ఉంటారు. అంబులెన్స్లు, పోలీస్ కార్లు అమ్మాయిలతో సహా హాస్పిటల్కి వెళ్ళారు. సూర్య, హర్ష కూడా వెళ్తుంటారు. ఇంతలో సూర్య గుండె చప్పుడు ఎక్కువైంది. తన గుండె మీద చెయ్యి వేసి కంటైనర్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కంటైనర్లో ఇంకో అమ్మాయి ఉంది. వెంటనే సూర్య ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి సూర్య స్పర్శకి కళ్ళు తెరిచి సూర్య ముఖంని తన చేతితో తాకింది. అంతవరకు విపరీతంగా కొట్టుకున్న గుండె చప్పుడు కూడా ఆగిపోయింది. సూర్య తన సంకెళ్లను విడిపించి తనని ఎత్తుకుని బయటకి వచ్చాడు. ఆ అమ్మాయి సూర్య చుట్టూ చేతులు వేసి అలాగే స్పృహ కోల్పోయింది. అక్కడ కార్లు, అంబులెన్స్ లేకపోవడంతో తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హర్ష కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సూర్య ఆ అమ్మాయి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఇంకా సూర్య మెడని వదలలేదు. హాస్పిటల్కి చేరగానే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆ డాక్టర్స్తో పాటు హర్ష కూడా వాళ్ళతోనే ఉన్నాడు. డాక్టర్ కదా. ఆ అమ్మాయి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఎస్, మీ గెస్ కరెక్ట్, తనే మన జాను. సూర్యగతం ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.